వాడబడ్డ పదాలు ఒక్కొక్క పదానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉందండి. వాస్తవికంగా సామ్యవాద అంటే పేదధనిక వర్గాలు లేని సమాజం అనే అర్థం. కానీ భారత రాజ్యాంగ నేపథ్యంలో సామ్యవాదం అంటే ప్రజాశ్రేయస్సు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి భారతదేశం సామ్యవాద రాజ్యమే అని చెప్పొచ్చు. ఈ సామ్యవాద అన్న పదాన్ని భారత రాజ్యాంగ ప్రవేశికలో ఎప్పుడు చేర్చారు అంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద అన్న పదాన్ని భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగింది. అంటే 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో సామ్యవాద అనే పదం లేదు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద అనే పదాన్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. మరి భారతదేశం ఎప్పటి నుంచి సామ్యవాద రాజ్యం అంటే భారతదేశం స్వాతంత్రం అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశం సామ్యవాద రాజ్యమే. కానీ సామ్యవాద అన్న పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చాలని గుర్తించారు. అంటే ఎగ్జామ్లో ప్రశ్న భారతదేశం ఎప్పటి నుంచి సామ్యవాద రాజ్యం అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అని చెప్పాలి అని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సామ్యవాద అన్న పదాన్ని ఎప్పుడు చేర్చారు అంటే 1976లో అని చెప్పాల్సి ఉంటుంది. ఈ సామ్యవాదానికి సంబంధించి సామ్యవాదం అంటే ప్రజాశ్రేయస్సు అనుకున్నాం. 1947 నుంచి మొదలుకొని 1991 వరకు జరిగినటువంటి కాలంలో ప్రజాశ్రేయస్సు కోసం ప్రభుత్వం అనేక కార్యకలాపాలు చేపట్టిందండి. అంటే 1991 వరకు అని ఎందుకు చెప్తా ఉన్నామంటే 1991 తర్వాత భారతదేశం మీద ఎల్పిజి ప్రభావం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ప్రభావం పడింది. 1991 తర్వాత భారతదేశంలో సామ్యవాదం క్షీణించిన మాట వాస్తవం. కానీ భారతదేశం ఎప్పటి నుంచి సామ్యవాద రాజ్యం అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అని చెప్పాం. ఎప్పటి వరకు సామ్యవాద రాజ్యం అంటే ఇప్పటికీ సామ్యవాద రాజ్యం అని చెప్పాలి. ఎందుకంటే 1991 తర్వాత ప్రైవేటైజేషన్ బాగా డెవలప్ అయింది. అంటే పౌర విమానయాన రంగాన్ని, అదేవిధంగా టెలికమ్యూనికేషన్స్ని ప్రైవేటైజ్ చేయడం జరిగింది. పెట్టుబడుల ఉపసంహరణ కమిటీ ఏర్పాటు చేసి పెట్టుబడులను ఉపసంహరించడం జరిగింది. 8వ పంచవర్ష ప్రణాళికను సూచనాత్మక ప్రణాళికగా ప్రకటించి ప్రభుత్వం తన యొక్క కార్యకలాపాలను కొంత తగ్గించుకోవడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో 1991 తర్వాత భారతదేశంలో సామ్యవాదం క్షీణించింది అన్న విమర్శ ఉంది. కానీ 1991 తర్వాత కూడా బడ్జెట్లో చేస్తున్నటువంటి కేటాయింపుల్లో ప్రజాశ్రేయస్సు కోసం అనేక పథకాలకి అనేక రకాలుగా డబ్బులు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. కాబట్టి భారతదేశం ఇప్పటికీ కూడా సామ్యవాద రాజ్యమే అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ విషయంలో ఫౌండేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేటువంటి ఒక ఎన్జిఓ సుప్రీంకోర్టులో ఒక బిల్ దాఖలు చేయడం జరిగింది. ఏమని అంటే క్రమక్రమంగా అంతా ప్రైవేటైజేషన్ జరుగుతోంది కాబట్టి ఇంకా భారతదేశం సామ్యవాద అనే పదాన్ని కొనసాగించాలా, అంటే భారత రాజ్యాంగంలో సామ్యవాద అనే పదం ఉండాలా, అవసరం లేదు, ఆ పదాన్ని తొలగించండి అని ఫౌండేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేటువంటి ఒక ఎన్జిఓ కోరినప్పుడు సుప్రీంకోర్టు ఆ అవసరం లేదని చెప్పడం జరిగింది. భారతదేశం సామ్యవాద రాజ్యం అనే చెప్పడం జరిగింది. ఎందుకంటే అనేక రకాల ప్రజా సంక్షేమ పథకాలు ఇప్పటికీ అమలవుతున్నాయి కాబట్టి. ఇది సామ్యవాద, సర్వసత్తాక సామ్యవాద. తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి మూడో పదం ఏంటంటే లౌకిక. లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యం, లేదా అధికారిక మతం లేని రాజ్యం, లేదా రాజ్య వ్యవహారాలలో మత జోక్యాన్ని అనుమతించని రాజ్యం. లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యం, అధికారిక మతం లేని రాజ్యం, రాజ్య వ్యవహారాల్లో మత జోక్యాన్ని అనుమతించని రాజ్యం అని చెప్పచ్చు. భారతదేశం లౌకిక రాజ్యమా కాదా అంటే భారతదేశం లౌకిక రాజ్యమేనండి. ఈ లౌకిక అన్న పదాన్ని ఎప్పుడు రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచారు అంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక అన్న పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచారు. భారతదేశం ఎప్పటి నుంచి లౌకిక రాజ్యం అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లౌకిక రాజ్యం అనే చెప్పాలి. ఈ లౌకిక రాజ్యానికి మనం ఎలా లౌకిక రాజ్యాన్ని సమర్థించగలం అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక నిబంధనలు భారతదేశం లౌకిక రాజ్యం అనే చెప్పాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యం. భారత రాజ్యాంగ నేపథ్యంలో లౌకిక రాజ్యం అంటే సర్వ మతాల పట్ల సమానత్వం. అంటే లౌకిక రాజ్యం అంటే ఏదో ఒక మతాన్ని సపోర్ట్ చేయడం కాదండి, అన్ని మతాలని సపోర్ట్ చేయడానికి లౌకిక రాజ్యం అంటాం. వాస్తవికంగా లౌకిక రాజ్యం అంటే అసలు ఏ మతాన్ని సపోర్ట్ చేయకూడదు, అది ఒరిజినల్గా లౌకిక రాజ్యం. కానీ భారత రాజ్యాంగ నేపథ్యంలో లౌకిక రాజ్యం అంటే
సర్వ మతాల పట్ల సమానత్వం అని అర్థం చేసుకోవాలి. 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనే కేసులో సుప్రీంకోర్టు ఏదైనా ఒక రాష్ట్రంలో లౌకిక తత్వానికి విరుద్ధంగా పాలన కొనసాగుతూ ఉంటే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చని కూడా చెప్పడం జరిగింది. అంటే ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేయొచ్చని కూడా చెప్పడం జరిగింది. ఇది లౌకిక. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక అన్న పదాల తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక పదం ప్రజాస్వామ్య. ప్రజాస్వామ్యం అంటే ఇక్కడ చూడండి, ప్రజాస్వామ్యం అనే దానికి సంబంధించి స్కూల్ లెవెల్లో నుంచి అనేక రకాలైనటువంటి భిన్నమైనటువంటి డెఫినేషన్స్ ఉంటాయి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే. కానీ ఇక్కడ మనం ప్రజాస్వామ్యం అంటే సింపుల్గా ప్రజలకే అంతిమ అధికారం ఉండడం అని అర్థం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యం అనే పదం డెమోస్ ప్లస్ క్రేషియా అనేటువంటి రెండు గ్రీక్ పదాల నుంచి ఉత్పన్నమైందండి. డెమోస్ అంటే ప్రజలు అని, క్రేషియా అంటే పాలన అని అర్థం. ఇవి ఏ భాషా పదాలని కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. డెమోస్ అంటే ప్రజలు, క్రేషియా అంటే పాలన. డెమోస్ ప్లస్ క్రేషియా ఈజ్ ఈక్వల్ టు డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యం మళ్ళీ రెండు రకాలు. ఒకటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, రెండవది పరోక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రజలే నేరుగా ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజలే నేరుగా ప్రభుత్వాధినేతను ఎన్నుకోవడం. అంటే ప్రధానమంత్రిని ప్రజలే నేరుగా ఓటేసి ఎన్నుకున్నట్టయితే అది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అవ్వచ్చు. అంటే ఏ దేశంలోనైనా సరే ప్రభుత్వాధినేతను ప్రజలే నేరుగా ఓటేసి ఎన్నుకుంటున్నారు అంటే అది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అవుతుందండి. ఆధునిక కాలంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉన్నటువంటి దేశం ఏది అంటే స్విట్జర్లాండ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా క్రీస్తు పూర్వం గతంలో అయితే ఏథెన్స్, స్పార్టా లాంటి నగర రాజ్యాలు ప్రత్యక్ష ప్రజాస్వామ్య రాజ్యాలుగా ఉండేవి. ఏథెన్స్, స్పార్టా లాంటి నగర రాజ్యాలు ప్రత్యక్ష ప్రజాస్వామ్య రాజ్యాలు. భారతదేశంలో కొనసాగుతున్నది ప్రత్యక్ష ప్రజాస్వామ్యమా లేదా పరోక్ష ప్రజాస్వామ్యమా అంటే భారతదేశంలో కొనసాగుతున్నది పరోక్ష ప్రజాస్వామ్యం. ఎందుకు అంటే భారతదేశంలో ప్రజలు ఓట్లేసి ఎంపీలు లేదా ఎమ్మెల్యేలని ఎన్నుకుంటున్నారండి. అదేవిధంగా మనం కేంద్ర స్థాయిలో గమనించినట్టయితే ప్రజలు ఓటేసి ఎంపీలు ఎన్నుకున్నట్టయితే ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఎంపీలు వాళ్ళలో నుంచి ఒక వ్యక్తిని అంటే మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ప్రజలు ప్రధానమంత్రిని పరోక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి భారతదేశం మనకి పరోక్ష ప్రజాస్వామ్యాన్ని కలిగిన దేశం అని చెప్పవచ్చు. ఇక్కడ ఆధునిక కాలంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశాలకు ఉదాహరణ స్విట్జర్లాండ్ అనుకున్నాం. సో ఈ ప్రజాస్వామ్యంలో మళ్ళీ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతులు ఉన్నాయండి. దాంట్లో నెంబర్ 1 రెఫరెండం. రెఫరెండం అంటే ప్రజాభిప్రాయ సేకరణ. రెండో పదం ప్లెబిసైట్. ప్లెబిసైట్ అంటే ప్రజాభిప్రాయ నివేదన. మూడో పదం ఇనిషియేటివ్. ఇనిషియేటివ్ అంటే ప్రజలే ఒక చట్టాన్ని చేయమని కోరడం. నాలుగో పదం రీకాల్. రీకాల్ అంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డ ప్రజాప్రతినిధిని కానీ, ప్రభుత్వాధికారిని కానీ, న్యాయమూర్తిని కానీ ఎవరినైనా సరే పదవి నుంచి తొలగించడాన్ని రీకాల్ అంటారు. భారతదేశంలో ఉన్నది పరోక్ష ప్రజాస్వామ్యం. ఈ పద్ధతులన్నీ కూడా భారతదేశంలో లేవు కాబట్టి భారతదేశం పరోక్ష ప్రజాస్వామ్యం అని చెప్పొచ్చు. కానీ భారతదేశంలో కూడా స్థానిక ప్రభుత్వాల స్థాయిలో రీకాల్ విధానం ఉంది. అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు ఎవరైనా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డట్టయితే వాళ్ళను రీకాల్ విధానం ద్వారా తొలగించడం జరుగుతుంది. ఇక్కడ రీకాల్ విధానం ఉంది కాబట్టి భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంది అని అనుకోవడానికి వీలేదు. ఎందుకంటే రీకాల్ విధానం ఒకటే ఉంది, మిగతా పద్ధతులు అనేవి లేవు. సో కాబట్టి రీకాల్ అంటే రాజ్యాంగ ఉల్లంఘనకు లేదా చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డ వ్యక్తుల్ని ఎవరైనా సరే ప్రజాప్రతినిధి కావచ్చు, ప్రభుత్వాధికారి కావచ్చు, లేదా న్యాయమూర్తి ఎవరైనా సరే పదవిని తొలగించడాన్ని రీకాల్ అంటారు. ఇవి ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పద్ధతులు.
పరోక్ష ప్రజాస్వామ్యానికి సంబంధించి పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ఏమంటారు అంటే, ఇంకా ఇతర పేర్లు ఏంటి పరోక్ష ప్రజాస్వామ్యానికి అంటే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు పార్లమెంట్కి వెళ్తారు కాబట్టి పరోక్ష ప్రజాస్వామ్యానికే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అని కూడా పేరు. అదేవిధంగా పరోక్ష ప్రజాస్వామ్యానికే మరొక పేరు ఏంటి అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. మన చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధుల ద్వారా మనకి పాలన కొనసాగుతుంది కాబట్టి మన ప్రతినిధులుగా ఉంటారు కాబట్టి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని చెప్పడం జరుగుతుంది. సింపుల్గా పరోక్ష ప్రజాస్వామ్యానికి ఉన్న ఇతర పేర్లు అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ప్రవేశికలో ఉన్న పదాలన్నీ గమనించాం. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య. నెక్స్ట్ పదం ఏంటి అంటే గణతంత్ర. గణతంత్రం అంటే రాజ్యాంగాధినేత ప్రజల చేత ఎన్నుకోబడడాన్ని గణతంత్రం అంటారు. రాజ్యాంగాధినేత ప్రజల చేత ఎన్నుకోబడితే అది గణతంత్ర. రాజ్యాంగాధినేత అంటే ఎవరు అనేది అర్థం చేసుకోండి. భారతదేశంలో రాజ్యాంగాధినేత అంటే రాష్ట్రపతి. అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే రాజ్యాంగాధినేత ఎవరు, ప్రభుత్వ అధినేత ఎవరు, ఇవన్నీ ఒకసారి చూడాలి. రాష్ట్రపతి, ప్రధానమంత్రికి అనేక ఇతర పేర్లు ఉన్నాయండి. రాష్ట్రపతినే రాజ్యాంగాధినేత అని, ప్రథమ పౌరుడు అని, త్రివిధ దళాధిపతి అని, అదేవిధంగా దేశ సమైక్యత సమగ్రతలకు చిహ్నం, సింబల్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్. దేశ సమైక్యత సమగ్రతలకు చిహ్నమని, ఇలా అనేక ఇతర పేర్లతో పిలుస్తారు. రాజ్యాంగాధినేత, ప్రథమ పౌరుడు, త్రివిధ దళాధిపతి, దేశ సమైక్యత సమగ్రతలకు చిహ్నం. ఇంకా ఇతనే సర్వసైన్యాధ్యక్షుడు అని కూడా చెప్పొచ్చు. ప్రధానమంత్రికి ఉన్న ఇతర పేర్లు ఏంటంటే, ప్రధానమంత్రినే వాస్తవ కార్యనిర్వాహకుడు అంటారు. రాష్ట్రపతిని ఏమంటారు అంటే నామమాత్రపు కార్యనిర్వాహకుడు. నామమాత్రపు కార్యనిర్వాహకుడినే డిజూర్ సార్వభౌముడు అని కూడా పిలుస్తారు. డిజూర్ అంటే నామినల్ అని అర్థం. డిజూర్ సార్వభౌముడు అని. వాస్తవ కార్యనిర్వాహకుడు అంటే డిఫాక్టో సార్వభౌముడు అని అర్థం. ఇక్కడ ఈ టేబుల్ ఎందుకు అంటే, మనం గణతంత్ర అనే అంశాన్ని గురించి మాట్లాడుకుంటూ, గణతంత్ర అంటే రాజ్యాంగాధినేత ప్రజల చేత ఎన్నుకోబడ్డం అన్నాం. రాజ్యాంగాధినేత అంటే రాష్ట్రపతి అని, ప్రభుత్వాధినేత అంటే ప్రధానమంత్రి అని తెలుసుకోవాలి. అంటే ప్రధానమంత్రికి ఉన్న మరొక పేరు ఏంటి అంటే ప్రభుత్వాధినేత కూడా. సో భారతదేశంలో రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి ప్రజల చేత ఎన్నుకోబడుతున్నాడు కాబట్టి భారతదేశం గణతంత్ర రాజ్యం. భారతదేశంలో రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి ప్రజల చేత ఎన్నుకోబడుతున్నాడు కాబట్టి భారతదేశం గణతంత్ర రాజ్యం. అంటే ఇక్కడ ఇంకొక అనుమానం రావడానికి అవకాశం ఉంది. రాష్ట్రపతికి మనం ఎప్పుడూ ఓటేసి ఎన్నుకోలేదు కదా. ఇక్కడ రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి ప్రజల చేత ఎన్నుకోబడడం అంటే రాష్ట్రపతికి ప్రజలే ఓటేసి ఎన్నుకోవాలని కాదండి. రాజ్యాంగాధినేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడవచ్చు లేదా పరోక్షంగా ఎన్నుకోబడవచ్చు. అంటే